ఓం శ్రీ దిగ్విజయ గణేశ్వర పరబ్రహ్మణే నమో నమః. ఓం శ్రీ లక్ష్మీ వెంకటేశాయ నమో నమః. ఓం శ్రీ ఆదిత్యాది నవగ్రహ దేవతాభ్యో నమో నమః. ఓం శ్రీ మాతాపితృభ్యో నమో నమః. అందరికీ శ్రీ లలిత వాస్తు జ్యోతిష్యాలయం ధర్మవరం మరియు బెంగళూరు వారిచే హార్దిక స్వాగత సుమాలు అర్పిస్తూ ఈ పరాభవనామ సంవత్సరంలో వృశ్చిక రాశి వారి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో వివరించబోతున్నాను. ముఖ్యంగా ఈ వృశ్చిక రాశికి ఏ నక్షత్రపు ఏ పాదాల వాడు రాబోతున్నారో వివరించబోతున్నాను. ఈ వృశ్చిక రాశి విశాఖ నక్షత్రంలోని 4వ పాదం వారికి, అనురాధ నక్షత్రంలోని 1, 2, 3, 4 ఈ 4 పాదాల వారికి, అదేవిధంగా జ్యేష్ఠ నక్షత్రంలోని 4 పాదాల వారికి కూడా అనునయిస్తుందన్నమాట. మరి ఈ వృశ్చిక రాశికి ఈ పరాభవనామ సంవత్సరంలో ఆదాయము 11గా, వ్యయము 5గా, రాజపూజ్యము 2గా, అవమానం 6గా ఉండబోతోంది. ఈ రాశి వారికి ఈ సంవత్సరంలో కుజుడు అర్ధాష్టమంలోను, గురుడు అష్టమంలోను, శని శుభుడుగాను, రాహు అర్ధాష్టమంలోను, కేతువు శుభుడుగాను ఉన్నారన్నమాట. తద్వారా ఈ రాశికి సంబంధించినటువంటి అన్ని రంగాల వారికి కూడా జయప్రదంగా ఉంటుంది. మీ ఆలోచనలు, మీ యొక్క కార్యాలు సత్ఫలితాలతో ముందుకు సాగుతాయి. అభివృద్ధి పైనలో పయనిస్తాయి. మీ యొక్క మనోవాంఛలన్నీ కూడా సిద్ధిస్తాయి. తర్వాత మీరు అనుకున్న కార్యాలన్నీ కూడా నెరవేర్చుకోగలుగుతారు. నూతన గృహ నిర్మాణాలు, భూ కొనుగోళ్ళు, పాత గృహ పునర్నిర్మాణాలు కావచ్చు, లేదా మరమ్మతులు కావచ్చు, లాంటివి చేసుకోగలుగుతారు. విలువైన వస్తువులను, వాహనాలను కొనుగోలు చేయగలుగుతారు. మీకు రావాల్సిన బాకీలు సకాలంలో వసూలవుతాయి. అదేవిధంగా మీ యొక్క మనోధైర్యం పెరుగుతుంది. మీ యొక్క సూక్ష్మబుద్ధి, యోచనాశక్తితో మీరు ఎన్నో విజయాలను పొందగలుగుతారన్నమాట. మీ యొక్క స్థిరాశిని వృద్ధి చేసుకోగలుగుతారు. ఇక దూర ప్రయాణాలు, తీర్థయాత్రలు చేయగలుగుతారు. శారీరకంగా బలంగా, ఆనందంగా ఉంటారు. సంఘంలో కూడా మీరు పేరు ప్రతిష్టలను పెంపొందించుకోగలుగుతారు. ఆదాయం బాగుంటుంది. అయితే కొద్దిగా కుటుంబ కలహాలు, భార్య భర్తల మధ్యలో స్వల్ప తగాదాలు ఇలాంటివి వచ్చేందుకు అవకాశాలు ఉంటాయి. తద్వారా కొద్దిగా మానసిక అశాంతి, దుఃఖము పొందే అవకాశాలు ఉంటాయి. వాటిని మీరు మీ స్వశక్తితో, స్వబుద్ధితో పరిష్కరించుకోగలుగుతారు. ఇక కొన్ని అనారోగ్య సమస్యలు కూడా మీరు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. అయితే ఆ అనారోగ్యాన్ని మీరు శీఘ్రంగానే పోగొట్టుకొని సంపూర్ణమైన ఆరోగ్యవంతులుగా రూపుదిద్దుకోగలరు. ఈ సంవత్సరము ఈ యొక్క వృశ్చిక రాశికి సంబంధించిన ఉద్యోగాలలో మంచి ఫలితాలను పొందుతారు. ప్రమోషన్లు, బదిలీలు పొందగలుగుతారు. లాభాలను ఆర్జించగలుగుతారు. రాజకీయ నాయకులు కూడా అనుకున్నంత స్థాయిలో కాకపోయినా తగిన స్థాయిలో గౌరవ మర్యాదలు, అదేవిధంగా పదవులు, విజయాలు సాధించేందుకు అవకాశం ఉంది. ఈ రాశి సంబంధించినటువంటి కళాకారులు కూడా చక్కటి అవకాశాలను అందిపుచ్చుకుంటారు. చక్కగా ధనాదాయంతో ముందుకు వెళ్ళగలుగుతారు. ఈ రాశి సంబంధించినటువంటి వ్యాపారస్తులు కూడా మంచి లాభాలను పొందే అవకాశాలు ఉన్నాయి. కొద్దిగా నష్టాలను చవిచూసినప్పటికీ మొత్తంగా లాభాలను ఆర్జించడం ద్వారా పాత బాకీలు ఏమైనా ఉంటే తీర్చుకోగలుగుతారు. మీరు కొత్త వ్యాపారాలను కూడా ప్రారంభించగలుగుతారు. ఇక ఈ రాశికి సంబంధించినటువంటి విద్యార్థులు చక్కగా చదువుకోగలుగుతారు. చక్కగా పరీక్షలు రాయగలుగుతారు. చక్కటి ఫలితాలను కూడా పొందగలుగుతారు. ఈ యొక్క రాశికి సంబంధించినటువంటి స్త్రీలు కొద్దిగా భార్యాభర్తల మధ్యలో తగువులు వచ్చి మానసికంగా బాధలు అనుభవించినప్పటికీ
వాటిని తొలగించుకోగలుగుతారు. మీ మాట పట్టింపులు నెగ్గించుకోగలుగుతారు. మీ ఆధిపత్యాన్ని నిలబెట్టుకోగలుగుతారు. మీరు అనుకున్నది సాధించుకోగలుగుతారు. కాబట్టి ఈ వృశ్చిక రాశిలోని ఆడవారు కూడా ఈ సంవత్సరము మొత్తం మీద యోగ్యంగానే ఉండబోతుందన్నమాట. మరి ఈ వృశ్చిక రాశిలోని అన్ని రకాలైనటువంటి విభాగాల వారు కూడా మరింత సత్ఫలితాలను సత్వరమే పొందాలి అంటే వీరు ఈ వృశ్చిక రాశికి అధిదేవతలైనటువంటి కార్తికేయుడిని మరియు శివుడిని ఆరాధించుకోవలసి ఉంటుందన్నమాట. ఈ యొక్క రాశివారు చక్కగా ఉదయాన్నే స్నానం చేసుకుని ఆ యొక్క దేవుడి దీపారాధన చేసుకున్న తర్వాత చక్కగా దేవుడి గదిలో దీపారాధన చేసి అక్కడ కూర్చుని ఓం తత్పురుషాయ విద్మహే మహాసేనాయ ధీమహి తన్నో శక్తి ప్రచోదయాత్. ఓం తత్పురుషాయ విద్మహే మహాసేనాయ ధీమహి తన్నో శక్తి ప్రచోదయాతు. ఈ యొక్క కార్తికేయుడి గాయత్రి మంత్రంతో కానీ లేదు అంటే ఓం శ్రీ శరవణ భవాయ నమో నమః అనే మంత్రంతో కానీ ఆ కార్తికేయుడిని పూజ చేసుకుని ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్రః ప్రచోదయాతు. ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్రః ప్రచోదయాతు అనే రుద్రగాయత్రి మంత్రంతో శివుడిని లేదంటే ఓం నమః శివాయ అనే పంచాక్షరితో కానీ శివుడిని 108 సార్లు ధ్యానించుకొని పూజించుకోవడం ద్వారా మీరు సత్ఫలితాలను సత్వరమే పొందగలుగుతారు. కాబట్టి మీకందరికీ ఆ సర్వేశ్వరుడు యొక్క శుభ ఆశీస్సులు అందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శుభం భూయాత్.